వాక్ చాతుర్యం కాదు, వాక్ శక్తి కావాలి. వాక్ శక్తి కావాలంటే ఆ శక్తిని దేవుడే ఆ వాక్కులో నింపాలి. నింపాలంటే దేవుడిని ఆశ్రయించాలి. కాబట్టి ప్రియులారా, శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఎంత పనికైనా సరే చాలినవాడు దేవుడు. ఆయన శక్తి నాకు తెలుసు అన్నాడు. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే అనుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి పోతాడు. ఆ పని చేయకుండా బైబిల్ తీసుకొని మనం ఒట్టిగా తిరిగితే ప్రయోజనమే ఉంది. అది కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఎరిగి ఉండాలండి. మీరు ఎలా ఎరుగుంటారో అంతే దొరికింది మీకు. దేవుడు బలవంతుడే, కానీ ఆయన ఏ పరిధిలో నువ్వు ఎరిగి ఉంటావో, ఏ అంచనాలతో ఆయన విషయంలో ఉంటావో అంతే లభించింది.